శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉదయం సాయంకాలం సమయంలో చలి గాలుల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటుగా పొగమంచు కూడా దట్టంగా కమ్ముకొని ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో శీతలగాలుల ప్రభావం అనేది గత డిసెంబర్ 11 నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 రోజులు హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది రోజు రోజుకి మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది. అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి మనకి అధికంగా హనుమకొండలో కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు డ్రాప్ అవ్వడం, అక్కడ కూడా చలి తీవ్రత అనేది కనిపించడం అనేది కూడా జరుగుతుంది. ఈవెన్ నగర శివార్లో ఉన్నటువంటి పటాన్చెరులో కూడా మనకి చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. నిన్నటి వరకు నమోదైనటువంటి గణాంకాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆదిలాబాద్లో ఇప్పటి వరకు కూడా 6.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున ఉండవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల కంటే కూడా తక్కువగా మనకి ఇక్కడ నమోదవుతున్నాయి. సుమారు 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా మనకి 8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా సంగారెడ్డి అనగా పటాన్చెరులో కూడా 7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక విధంగా ఇక్కడ నమోదవలసిన ఈ సీజన్లో డిసెంబర్ 20 కల్లా కూడా నమోదవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలించినట్లయితే 12.1 డిగ్రీ వరకు కూడా ఇక్కడ నమోదవ్వాలి. బట్ నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే వ్యత్యాసం అనేది 5 డిగ్రీల వరకు కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఇంత డ్రాప్ అనేది రావడం వల్ల ఒక విధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా హనుమకొండలో 10 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. వీటితో పోలిస్తే ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ 20 నాటికల్లా కూడా 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. సో నమోదవుతున్న గణాంకాలు ఒక విధంగా మనల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. 11.5 డిగ్రీల వరకు కూడా సిటీలో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఒక విధంగా ఉండవలసిన దానికంటే కూడా 4.5 డిగ్రీల వరకు కూడా తక్కువగానే నమోదవుతుంది. సో ఒక విధంగా ఈ యొక్క డ్రాప్ వల్ల కూడా మనకి అధికంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుంది. వీటితో పాటు ఈశాన్య గాలులు కూడా అధిక మొత్తంలో మనకి రావడం వల్ల కూడా దిగువ స్థాయిలో ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రేడియేషన్ కూలింగ్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉండడం వల్ల కూడా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఒక్కొక్క సంవత్సరం కూడా భిన్నంగా వాతావరణం మారుతుందని చెప్పాలి. ఒక విధంగా ఈ సంవత్సరం సమ్మర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆశించిన మేర ఎండ తీవ్రత లేదు. 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకే మనకి అధికంగా వచ్చిన సమ్మర్ టెంపరేచర్స్. గతంలో చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాము. సో ఒక విధంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క వాతావరణంలో మార్పులు అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతి అలవాట్ల వల్ల కూడా ఒక విధంగా సడన్గా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఏ జిల్లాలకు ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది? అంచనా ప్రకారం రానున్న 5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతాయి. అంచనా ప్రకారం రానున్న 5 రోజులు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి 30 ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క కలర్స్తో ఇండికేషన్ అయితే చేయడం జరిగింది. ఎక్కడైతే ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 11 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎక్కడైతే గ్రీన్ కలర్ ఇచ్చామో అక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 15 కంటే ఎక్కువగా నమోదవుతాయి అనేసి ఒక అంచనా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క చలి తీవ్రత ప్రభావం అనేది రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేట, ఇంకా జనగాం, వరంగల్ ఈ యొక్క సుమారు 11 జిల్లాలకు ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి రానున్న 3 రోజులు జారీ చేయడం అయితే జరిగింది. సో చలికాలం అనగానే ఉత్తర తెలంగాణ జిల్లాలలో అధికంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత
2 రోజులుగా కూడా దిగువ స్థాయిలో ఇటు నైరుతి నుంచి ఎక్కువగా గాలులు అనేవి వస్తున్నాయి. ఇటు ఉత్తర గాలులు ఉన్నప్పటికీ కూడా నైరుతి గాలుల శాతం అనేది కూడా ఎక్కువగా ఉండడం, వీటితో పాటు రేడియేటివ్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుందనే చెప్పాలి. సో ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. ఏ ఏ జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది, ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా దట్టమైన పొగమంచు వల్ల కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి దిగువ స్థాయిలో మనకి నమోదవుతాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ జిల్లాలు, ఈవెన్ నగర శివారులో కూడా ఎక్కువగా దట్టమైన పొగమంచు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ దట్టమైన పొగమంచు అనేది మధ్యరాత్రిలోనూ ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనూ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు రహదారుల్లో ప్రయాణించే వారికి కానీ, ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారికి కూడా ఒక తీరని ఇబ్బంది కానీ కలిగించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి చంపేస్తుంది. ఉదయం సాయంకాలం సమయంలో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. చలిగాలుల ప్రభావం కూడా అన్ని జిల్లాలలో కూడా మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉండటం వల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఇక 5 రోజుల పాటు ఫోర్కాస్ట్ను అయితే వెదర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలలో 5 నుంచి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చినటువంటి జిల్లాల్లో మనకి 10 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో మినిమం టెంపరేచర్కి సంబంధించి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోల్డ్ వేవ్ కండిషన్స్కి సంబంధించి కూడా దాదాపు 11 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని జారీ చేశారు. ముఖ్యంగా ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.